నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు ప్రజాస్వామ్యంలో ఓటు హక్కే వజ్రాయుధం ప్రతి పౌరుడు ఓటు ఉందో లేదో చెక్ చేసుకోండి మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి సూచన జమ్మలమడుగు నియోజకవర్గంలో బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం నిర్వహణ నాయకత్వం వహించిన తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చదిపిరాళ్ల భూపేష్ సుబ్బరామిరెడ్డి పెందుర్తి మండల గ్రామాల్లో ప్రచారం నిర్వహిస్తున్న బీఎస్పీ పార్టీ శ్రేణులు ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గోలి మోహన్ గెలిపించాలని అభ్యర్థన బీఆర్ఎస్ ప్రజలకు అండగా నిలిచిందన్న సనత్ నగర్ ఎమ్మెల్యే అభ్యర్థి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కేసీఆర్ తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని ఓటర్లకు హితవు ప్రజాస్వామ్యంలో ఓటు హక్కే వజ్రాయుధము ప్రతి పౌరుడు ఓటు ఉందో లేదో చెక్ చేసుకోవాలి అని మాజీ శాసనసభ్యులు వైకుంఠం ప్రభాకర్ చౌదరి సూచించారు. ఆదివారం రామ్నగర్ మదర్ తెరిసా మున్సిపల్ స్కూల్లో మాజీ శాసనసభ్యులు వైకుంఠం ప్రభాకర్ చౌదరి తన ఓటు ఉందా లేదా అని తనిఖీ చేసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నా బూతులో నా ఓటు చెక్ చేసుకున్నానని ఓటర్లు అందరూ ఎలక్షన్ కమిషన్ నియమించిన సిబ్బంది దగ్గర తమ ఓటును తనిఖీ చేసుకోవాలన్నారు. వైసీపీ ప్రభుత్వము టీడీపీ సానుభూతి పరుల ఓట్లు తొలగింపునకు కుట్ర పన్నుతోందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇబ్బంది కదా మా ఇంట్లో చెప్పు చదువమ్మా ఒకసారి నాదొకటి ఆ డోర్ నెంబర్లో ఎన్ని ఉన్నాయి అదే సేమ్ డోర్ నెంబరా రామలక్ష్మమ్మ రాజగోపాల్ ప్రకాష్ రావు రామాంజనేయ తర్వాత మధుకర్ చౌదరి సార్ తర్వాత మీ ప్రభాకర్ చౌదరి వెంకట సుబ్బయ్య చనిపోయాడనా వెంకటలక్ష్మి మనబోలు వెంకటలక్ష్మ బార్ 1 అని ఉంది బార్ 1 వెంకటలక్ష్మి వేరే మందిగా పక్కన అవునమ్మా అంటే ఈ బూత్ లో లేదమ్మా ఈ బూత్ బూత్ అయితే ఇదే సార్ ఇవన్నీ కూడా నాకు రావాల్సిన రేటువే సార్ బట్ రేషనలైజేషన్ జరిగినప్పుడు అమ్మాయి దాంట్లో పోయినాయి కానీ హర్షిని గారిది నేనే నా డోర్ నెంబర్ కిందికి వస్తుంది కాబట్టి ఎక్కించినాను వచ్చింది సార్ అదేమ్మా ఇప్పుడు సమస్య ఏమొస్తుందంటే అమ్మా కాదమ్మా చిన్న ఇది ఏం చేస్తున్నారంటే ఇప్పుడు మామూలుగా స్పెసిఫిక్గా నా ఓటు ఉందనుకో ఇంట్లో నా భార్య తీసుకొని పోయి ఇంకో చోటు వేస్తున్నారు వేరే బూత్కి ఓట్ లిస్ట్లో మేము చెక్ చేస్తున్నాం ఓట్ లిస్ట్లో తర్వాత ఇంట్లో అంటే లేడీస్ ఉన్న ఓ పక్క జెంట్స్ ఓ పక్క లేదా లేడీస్లో భార్య భర్తతో ఉమ్మడి కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గం కల్లూరు మండల గ్రామాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత గౌరు చరితారెడ్డి ఆయా గ్రామాల్లో రచ్చబండ కార్యక్రమం నిర్వహించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. ఇంటింటికి తిరిగి టీడీపీ అధినేత చంద్రబాబు విడుదల చేసిన మినీ మేనిఫెస్టో సూపర్ 6 పథకాల గురించి ప్రజలకు వివరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు డి రామాంజనేయులు, మాజీ ఎంపీపీ వాకటి మాధవి, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు జవ్వాజీ గంగాధర్ గౌడ్, ఇతర నాయకులు, కార్యకర్తలు, టీడీపీ అభిమానులు పాల్గొన్నారు. ఇది తగులుతుంది కంటికి.
ఇది తగ్గుతుంది కంటికి. ఇది ఊగడ సైకిల్ ఇది తగ్గుతుంది కంటికి. ఇది ఊగడ సైకిల్ ఇది తగ్గుతుంది కంటికి. కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం ఎర్రగుంట్ల మున్సిపాలిటీ పరిధిలోని వలసపల్లె రోడ్డులో ఉన్న షాదీఖానా వద్ద బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. జమ్మలమడుగు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి చదిపిరాళ్ల భూపేష్ సుబ్బరామిరెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధినేత చంద్రబాబుకు యువ నాయకుడు లోకేష్ కు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. గతంలో అంబేద్కర్ రాజ్యాంగం నడిచేది అని ఇప్పుడు రాజారెడ్డి రాజ్యం నడిపిస్తున్న ఈ సైకో జగన్ కు ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలన్నారు. పార్టీ కోసం ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని, కష్టపడ్డ వారికి తగిన గుర్తింపు ఉంటుందన్నారు. ఎర్రగుంట్ల మండలం ఇన్ఛార్జి జయరాం రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి రమణారెడ్డి, 273 మంది బూత్ లెవెల్లో నాయకులు, యువ కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చందుర్తి మండల గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు బీఎస్పీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గోలి మోహన్. ఈ సందర్భంగా ప్రతి గ్రామం నుంచి 200 మందికి పైగా బీఎస్పీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈసారి ఏనుగు గుర్తుకు ఓటు వేసి బీఎస్పీ అభ్యర్థి డాక్టర్ గోలి మోహన్ ని ఖచ్చితంగా అసెంబ్లీకి పంపుతామని ప్రతిజ్ఞ చేశారు. బీఎస్పీ అభ్యర్థి డాక్టర్ గోలి మోహన్ మాట్లాడుతూ, నేను పదవిలో లేనప్పుడే ప్రతి గ్రామానికి వెళ్లి ప్రజల సమస్యలు చూసి తన వంతు సహాయం అందించానని, పదవి తోడు అయితే ఇంకెంతో సహాయం చేసే అవకాశం వస్తుందని, అందుకే తనను గెలిపించాలన్నారు. తనను గెలిపిస్తే రానున్న రోజుల్లో ఈ ప్రాంతాన్ని విద్య, వైద్యం మరింత మెరుగుపరుస్తానని, పరిశ్రమల స్థాపనకు కృషి చేసి యువతకు ఉద్యోగాలు కల్పిస్తానని అన్నారు. ప్రతి ఒక్కరూ ఏనుగు గుర్తుకు ఓటు వేసి తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. గోలి మోహన్ గారి నాయకత్వం, గోలి మోహన్ గారి నాయకత్వం, గోలి మోహన్ గారి నాయకత్వం, నవీన్ కుమార్ గారి నాయకత్వం. ఏను గుర్తుకే, ఏను గుర్తుకే, ఏను గుర్తుకే. एससी बीसी माइनॉरिटी ऐक्यता, वोट हमारा सीट तुम्हारा, नहीं चलेगा, नहीं चलेगा. वोट हमारा सीट तुम्हारा, नहीं चलेगा, नहीं चलेगा. కాంశీరామ్ గారి నాయకత్వం, కాంశీరామ్ గారి ఆలోచన విధానం, కాంశీరామ్ గారి ఆలోచన విధానం, కాంశీరామ్ గారి ఆలోచన విధానం. బహుజన్ సమాజ్ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ. వేములవాడ నియోజకవర్గం చందుర్తి మండలం నరసింగపురం గ్రామంలో దాదాపుగా ఒక 200 మంది యువకులు, మహిళలు, రైతులు మరియు వీరందరూ కూడా బహుజన సమాజ్ పార్టీలో చేరడం జరిగింది. వారందరూ కూడా కండువా కప్పి సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. నేను డాక్టర్ గోలి మోహన్, మీ అందరికీ సుపరిచితుడిని. ఈ ప్రాంతంలో ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టి మీ అందరి యొక్క బతుకులు మార్చాలనే ఉద్దేశంతో ఈరోజు మనము బీఎస్పీ నుంచి ఏనుగు గుర్తు ద్వారా ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏనుగు గుర్తు మీద ఓటేసి మన రాజ్యాధికారాన్ని సాధించాల్సినటువంటి సమయం అవసరమైంది. కాబట్టి మీరందరూ కూడా ఈ 20 రోజులు ఖచ్చితంగా మనము మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి నేను ముందుకొస్తున్నాను. కాబట్టి ఖచ్చితంగా ఏనుగు గుర్తు మీద ఓటేసి డాక్టర్ గోలి మోహన్ గెలిపించవలసిందిగా మీరందరూ కూడా ప్రజలందరికీ విజ్ఞప్తి చేసి మన ఒక జెండాను ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ఎగరవేయాలని కూడా మీ అందరికీ సూచిస్తున్నాను. జై మోహన్ అన్న. మిర్యాలగూడ బైపాస్ వై జంక్షన్ వద్ద మున్సిపల్ చైర్మన్
తిరునగర్ భార్గవ ఆధ్వర్యంలో 54 అడుగుల హనుమాన్ విగ్రహ ప్రతిష్టకు భూమి పూజ చేశారు. చాలా భక్తి శ్రద్ధలతో ఈ పూజా కార్యక్రమాన్ని జరిపించారు. ఈ కార్యక్రమంలో పెద్దలు బండారు కుశలయ్య, డీసీసీబీ చైర్మన్ బట్టు శ్రీను, కౌన్సిలర్లు గోవిందరెడ్డి, వజ్రం, అలాగే పట్టణ ప్రముఖులు, నాయకులు, పార్టీల లీడర్లు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సేనా కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు నందులాల్ నాయక్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సేవాలాల్ సేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకన్న నాయక్ మాట్లాడుతూ సేవాలాల్ సేన జాతీయ కోర్ కమిటీ నాయకులు ప్రజలకు సుపరిచితుడు అయిన దరావత్ మోతిలాల్ నాయకును మహబూబాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటిస్తున్నామన్నారు. విద్యార్థి దశలో అనేక ఉద్యమాలు చేసి సేవాలాల్ సేన వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు బుక్య సంజీవ నాయక్ నాయకత్వంలో జరిగిన ప్రతి పోరాటంలో దరావత్ మోతిలాల్ నాయక్ పాల్గొన్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ నెల 8వ తారీఖున ఉదయం సేవాలాల్ సేన జిల్లా మండల నాయకులు అలాగే వందలాది మంది అభిమానులతో శనిగపురం సేవాలాల్ మహారాజా ఆలయంలో పూజలు నిర్వహించుకొని భారీ ర్యాలీతో వెళ్లి నామినేషన్ వేయడం జరుగుతుందని అన్నారు. సేవాలాల్ సేన మానుకోట జిల్లా అధ్యక్షులు గుగులూరు నందలాల్ నాయక్ గారి అధ్యక్షతన జరుగుతున్నటువంటి కార్యక్రమంలో నాతో పాటు జాతీయ కోర్ కమిటీ సభ్యులు మోతిలాల్ నాయక్ గారు, అలాగే జిల్లా అధికార ప్రతినిధి మాళవ్ సురేష్ నాయక్ గారు, మరి జిల్లా ప్రధాన కార్యదర్శి రాంబాబు నాయక్ గారు, పట్టణాధ్యక్షులు దిలీప్ నాయక్ గారు పాల్గొన్నారు. ముఖ్యంగా మేము సేవాలాల్ సేన గారి రాష్ట్ర నాయకత్వం మొత్తానికి కూడా ఆదేశానుసారం 60 స్థానాల్లో వచ్చే ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నాము. అందులో భాగంగానే మానుకోటలో కూడా మరి ఎన్నికల బరిలో సేవాలాల్ సేన ఉంటుంది అని మనమే ప్రకటన ఇచ్చుకున్నాము. మరి ఈరోజు సేవాలాల్ సేన నుండి ఒక వ్యక్తిని క్యాండిడేట్ ని మేము డిసైడ్ చేశాము. అతను మా సేవాలాల్ సేన మరి స్థాపించి అప్పటి నుంచి గతంలో లంబాడి హక్కుల పోరాట సమితి అప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక జాతీయ ఉద్యమాలు చేస్తూ మరి జాతిని మేల్కొల్పి విద్యార్థి నుంచి కావచ్చు ఇప్పటి వరకు మరి అనేక కార్యక్రమాలు చేసి జాతిపై అవగాహన ఉన్నటువంటి వ్యక్తి దరావత్ మోతిలాల్ నాయక్. మరి దరావత్ మోతిలాల్ నాయక్ ని మేము మా యొక్క సంఘం మొత్తం కూడా ఏకగ్రీవంగా నిర్ణయించుకున్న వ్యక్తి కాబట్టి మరి అతన్ని మేము మరి అభ్యర్థిగా మేము డిసైడ్ చేసి మరి రేపు 8వ తారీఖున మానుకోటలో కనివినియని రీతిలో భారీ సంఖ్యలో బైక్ ర్యాలీ నిర్వహించి మా యొక్క సేవాలాల్ మహారాజ్ గుడి శనిగపురంలో ఆ గుడి దగ్గర నుంచి పూజలు చేసుకొని అక్కడి నుంచి మేము బయలుదేరి మా అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర చేరుకుంటాము. అంబేద్కర్ విగ్రహం తర్వాత పూలమాల వేసి తర్వాత మరి జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాల వేసి తర్వాత మరి అక్కడ ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి అక్కడ నామినేషన్ పత్రాలు కూడా మేము దాఖలు చేస్తామని చెప్పేసి అందరికీ తెలియజేస్తా ఉన్నాము. కాబట్టి సేవాలాల్ సేన
సైనికులారా, సేవలాల్ సేన మరి అన్ని కుల సంఘాలు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, అందరి మద్దతు ఇవ్వాలని చెప్పేసి సేవలాల్ సేనగా అందరినీ అభ్యర్థిస్తున్నాము. మరి సేవలాల్ సేనలో ఉన్నటువంటి నా 5 మండలాల అధ్యక్షులు మరి మండల నాయకులు అందరూ కూడా ఆ జరిగే ర్యాలీలో పాల్గొనాలి. మహిళా సేన, కార్మిక సేన, సేవలాల్ సేన, విద్యార్థి సేన నాయకులందరూ కూడా పాల్గొనాలి. మార్పు రావాలి, యువకులుగా మనమే మార్పు తేవాలని చెప్పేసి, ఇది మానుకోట నుండే ఆరంభం కావాలని చెప్పేసి సేవలాల్ సేన అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. జై సేవలాల్ సేన, జై సేవలాల్ సేన, జై సేవలాల్ సేన, జై సేవలాల్ సేన. వర్ధిల్లాలి మోతీలాల్ నాయక్ నాయకత్వం, వర్ధిల్లాలి వర్ధిల్లాలి అభ్యర్థి మోతీలాల్ నాయక్ నాయకత్వం, వర్ధిల్లాలి. జై సేవలాల్ సేన, జై సేవలాల్ సేన. హైదరాబాద్ పాతబస్తి చంద్రయానగుట్ట నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బి నగేష్ బీఫామ్ అందుకున్నారు. కాంగ్రెస్ పార్టీ తనను ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు చెప్పారు. నాయకులు, కార్యకర్తలతో కలిసి నామినేషన్ వేశానన్నారు. ఈ సందర్భంగా అత్యధిక మెజారిటీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బి నగేష్ తో ముఖాముఖి. నమస్తే అండి. నమస్తే అండి. వీటి తరఫున మీకు హార్దిక శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ సార్. ఈ నియోజకవర్గానికి ఏం చెప్పాలనుకున్నారు? అంటే బీఫామ్ తీసుకున్న మొదట తీసుకున్న వాళ్ళు మీరే ఫస్ట్ తీసుకున్నారు. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఈ యొక్క నియోజకవర్గానికి ప్రజలకు ఏం చెప్పాలనుకున్నారు? ముఖ్యంగా నా నియోజకవర్గ చంద్రయానగుట్ట నియోజకవర్గ ప్రజలకు, మా అధిష్టానానికి, కాంగ్రెస్ అధిష్టానానికి ముఖ్యంగా నమస్కారం. నేను మీ బోయ నగేష్ చంద్రయానగుట్ట ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఈరోజు మీరు అన్నట్టు ఈ బీఫామే కాదు, నాకు నా పేరు కూడా మొదట్లో ఫస్ట్ లిస్ట్లో వచ్చింది. దీనికి కూడా ఒకసారి మా తల్లి సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, మల్లికార్జున్ ఖర్గే గారికి, రేవంత్ అన్న గారికి, వాళ్ళందరికీ కూడా నా శిరస్సు వంచి నమస్సుమాంజలి తెలియజేస్తూ, ఏదైతే నా ఫస్ట్ లిస్ట్లో పేరు వచ్చిన తర్వాత అంటే నేను చేసిన కార్యక్రమాలు ఉండొచ్చు, నేను చేసిన అభివృద్ధి ఉండొచ్చు, నేను చేసిన పార్టీ మీద ఏదైతే యూత్ కాంగ్రెస్లో నేను పనిచేసినప్పుడు చాలా విధాలుగా మేము పనిచేసినాం గ్రేటర్ హైదరాబాద్లో. అంతేకాకుండా జీహెచ్ఎంసీ ఎన్నికలలో కూడా నేను పోటీ చేయడం జరిగింది కార్పొరేషన్లో. అక్కడి నుంచి కూడా మాకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుంచి నేను పోటీ చేయడం జరిగింది. ఆ అధిష్టానం నన్ను పంపించి, అంటే నేను చేసినప్పుడు కూడా అప్పటి ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంది. ఈరోజు నాకు టికెట్ వచ్చిందంటే ఏదో నేను మా నాన్న ఎమ్మెల్యే కాదు, ఒక ఎంపీ కాదు, కనీసం కార్పొరేటర్ కూడా కాదు, గల్లీ లీడర్ కూడా కాదు. టికెట్ ఎందుకు వచ్చింది ఫస్ట్లో అంటే, మావి 3 టీంలు పనిచేసినాయి. సునీల్ కొనుగోలు టీం పనిచేసింది, అదేవిధంగా డీకే శివకుమార్ టీం పనిచేసింది, అదేవిధంగా మా టీపీసీసీ టీం పనిచేసి ఏదైతే ఏరియాలో జరుగుతున్న ఫీడ్బ్యాక్ కానీ అక్కడ చేస్తున్న మంచి పనులను పసిగట్టి నాకు ఈరోజు టికెట్ ఫస్ట్ లిస్ట్లో ఇచ్చింది. ఫస్ట్ బీఫామ్ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ఫస్ట్ బీఫామ్ కూడా నా నియోజకవర్గం అందజేయడము మా నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదమే ఈరోజు నాకు ఇంతవరకు తీసుకొచ్చిందని నేను ఆకాంక్షిస్తున్నా. మొట్టమొదటిగా ఏదైతే మా నియోజకవర్గం ఉందో, మా నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదు. గతంలో చూసుకున్నట్టయితే స్కూల్స్ ఎక్కడున్న స్కూల్స్ అక్కడే ఉంటాయి. హైదరాబాద్ పాతబస్తీ యాకుత్పుర నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కె రవిరాజ్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ఆలిం మెహందీ మాట్లాడుతూ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ పాలనలో అభివృద్ధి శూన్యమన్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి మన బతుకులు మార్చుకుందామన్నారు. అన్ని విధాల అభివృద్ధి సాధిద్దామన్నారు. ఈ కార్యక్రమంలో యువ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. सभी प्रेस के मित्रों को मेरा नमस्कार. सभी आए हुए यहाँ पे साथियों को हमारे बीच में सबसे पहले तो याकूतपुरा कॉन्स्टिट्यूएंसी के हमारे बहुत ही जुझारू उम्मीदवार भाई के रवि राजू साहब, टीपीसीसी के सेक्रेटरी आलम भास्कर साहब, टीपीसीसी के सेक्रेटरी मविदी कृष्णा कुमार साहब, टीपीसीसी के सेक्रेटरी कोटला श्रीनिवास साहब, यहाँ से ब्लॉक प्रेसिडेंट नवीदला श्रीनिवास साहब, डिविजनल प्रेसिडेंट आलम राकेश साहब और हमारे बहुत ही सीनियर लीडर टीपीसीसी के राजू यादव साहब, मैं सबका यहाँ पर स्वागत करता हूं और हमारे प्रेस के मित्रों का यहाँ पर स्वागत करता हूं. साथियों, मैं दिल्ली से हूं, अली मेहदी मेरा नाम है. एआईसीसी ने मुझे यहाँ पर मीडिया का कोऑर्डिनेटर बना के भेजा है. हम लोग चुनाव का माहौल शुरू हो गया, जैसे आप सब लोग जानते हैं. हम यहाँ पर कांग्रेस पार्टी बहुत समय से लड़ाई लड़ रही है. सोनिया गांधी जी आई यहाँ पर, राहुल गांधी जी, प्रियंका गांधी जी आके यहाँ पर मुसलसल लड़ाई लड़ रहे हैं
और कांग्रेस पार्टी ने यहाँ पर हमारे जो पीसीसी प्रेसिडेंट है रेवंत रेड्डी साहब, वो भी पूरी मजबूती के साथ यहाँ पर बीआरएस और बीआरएस के जो बी टीम है, बीजेपी और उनके साथ एमआईएम सबसे लड़ाई लड़ रहे हैं। साथियों, आज कांग्रेस पार्टी पूरे देश के अंदर भाजपा से सीधी लड़ाई लड़ रही है। राहुल गांधी जी भाजपा से सीधी लड़ाई लड़ रहे हैं। पूरे देश के अंदर बेरोजगारी, अनएम्प्लॉयमेंट, महिला सुरक्षा, सब चीजों में इतना बुरा हाल है कि पूरी दुनिया देख रही है आज हिंदुस्तान की तरफ और ये कह रही है क्या वही देश है जिसे महात्मा गांधी ने आजाद कराया था? क्या ये वही देश है जहां की प्रधानमंत्री इंदिरा गांधी थी? क्या ये वही देश है जहां पर राजीव गांधी जी ने, जो आपके हाथ में आज ये मोबाइल फोन है, आईटी रेवोल्यूशन राजीव गांधी जी लेके आए, आज नरेंद्र मोदी जी ने इस देश को चंद पूंजीपतियों के नाम पर बेच दिया है। अगर हम बात करें तेलंगाना की, मेरे साथी यहां पर मौजूद हैं, ये आपसे इसके बारे में चर्चा करेंगे। मैं सिर्फ आपको ये बताना चाहता हूं कि तेलंगाना के अंदर बीआरएस ने पूरी तरीके से तेलंगाना को बर्बाद कर दिया है, ये मैं कहना चाहता हूं। और पूरे देश के अंदर अगर सबसे ज्यादा करप्ट गवर्नमेंट ప్రజల ఇబ్బందులను దూరం చేసే విధంగా తెలంగాణ ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపట్టిందని సనత్ నగర్ ఎమ్మెల్యే అభ్యర్థి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఆదివారం సనత్ నగర్ లోని లోదా అపార్ట్మెంట్ వాసులతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఒక విజన్ ఉన్న నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ముఖ్యమంత్రిగా ఉండటం వల్లనే రాష్ట్రం అన్ని రంగాలలో ఎంతో అభివృద్ధి సాధించిందని వివరించారు. ప్రాంతం, భాష ఏదైనా ఇక్కడ నివసిస్తున్న వారంతా తెలంగాణ వాసులేనని, వారికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటూ వారి అభివృద్ధికి సహకరిస్తుందని చెప్పారు. సనత్ నగర్ నియోజకవర్గంలో 50 సంవత్సరాలలో జరగని అభివృద్ధి తెలంగాణ రాష్ట్రం వచ్చిన 9.5 సంవత్సరాలలో జరిగిందని వివరించారు. ఈ సమావేశంలో కార్పొరేటర్ కొలన్ లక్ష్మీబాల్ రెడ్డి, లోదా అపార్ట్మెంట్ అధ్యక్షుడు సుబ్బారావు, సెక్రటరీ రాజశేఖర్, సుందర్ నగర్ కాలనీ అసోసియేషన్ల ప్రతినిధులు పాల్గొన్నారు. కృతజ్ఞతలు చెప్తున్నాము. దానికి మాకు చాలా కార్యక్రమాలు మా లోదా గేటెడ్ కమిటీకి చాలాసార్లు వచ్చారు, క్రియేట్ చేయడం జరిగింది, మా సమస్యలు చెప్పారు. మెయిన్ మనకి బయట ఫుట్పాత్ అనేది బాగా క్లియరెన్స్, గ్రీనరీ, ఫెన్సింగ్ అయిపోయింది. తర్వాత ఫుట్పాత్, తర్వాత రోడ్ డివైడర్స్, రోడ్ వైడనింగ్ అన్నీ అయ్యాయి. తర్వాత మా పక్క బిల్డింగ్ అపార్ట్మెంట్ వాళ్ళు ఎంక్రోచ్మెంట్ లైబ్రరీ ఓపెన్ చేశారు. ఆ లైబ్రరీలో ఓపెన్ చేసిన తర్వాత మంత్రి గారు పిల్లల్ని అన్ని అడిగారు వాళ్ళకున్న సమస్యలు. వెంటనే 3 డేస్లో పిలిపించి అక్కడ ఉన్న కార్యక్రమాన్ని ప్రోత్సాహం చేయడం జరిగింది. అత్యధిక మెజార్టీగా ఆల్మోస్ట్ 1,00,000 ఓట్లు రావాలని మేమందరూ కోరుకుంటున్నాం. మా గేటెడ్ కమిటీ అందరికీ సపోర్ట్ ఉంటామని, మీ ఎంట మేము ఉంటామని మేమందరం వదలు చేస్తున్నాం. అందులో కాకుండా మాకు కొన్ని చిన్న సమస్యలు ఉన్నాయి. మనకి ఇక్కడ మాకు లోద చిన్న సమస్యలు. లోద
లోయర్ ట్యాంక్ బండ్ అంబేద్కర్ భవన్ ఆవరణంలో ఆదివారం గ్రేటర్ హైదరాబాద్ మాల సంఘాల జేఏసీ సమావేశం జరిగింది. 150 డివిజన్లకు చెందిన మాల నాయకులు పాల్గొన్నారు. మాలల జేఏసీ గ్రేటర్ హైదరాబాద్ చైర్మన్ సుబర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ మాలల జేఏసీ చైర్మన్ చెరుకు రామచందర్ మాట్లాడుతూ మాలలు ఐక్యంగా ఉన్నప్పుడే సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా బలంగా ఉంటారన్నారు. ఉషా మొహరా కమిషన్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాబోయే రోజుల్లో ప్రతి డివిజన్లో సమావేశాలు ఏర్పాటు చేసి కమిటీలలో వేసి మాలల్లో చైతన్యం తెస్తామన్నారు. ఈ సమావేశాలలో రాష్ట్ర సలహాదారులు రావుల అంజయ్య, రాష్ట్ర వైస్ చైర్మన్లు గడ్డం సత్యనారాయణ, ఎం సత్యనారాయణ, ఇతర నాయకులు తదితరులు పాల్గొన్నారు. खबरदार मालुलारा खबरदार 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 मालुलारा खबरदार 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 राजंग व्यतिरेकुलारा खबरदार 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 राजंग व्यतिरेकुलारा खबरदार खबरदार गो बैक गो बैक गो बैक मोदी गो बैक गो बैक गो बैक मोदी गो बैक बाय बाय मोदी बाय बाय मोदी बाय बाय मोदी बाय बाय मोदी गो बैक मोदी गो बैक मोदी गो बैक मोदी बाय बाय मोदी गो बैक ఈరోజు తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో గ్రేటర్ కమిటీ పరిధి ఆధ్వర్యంలో గ్రేటర్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ సుమన్ గారి ఆధ్వర్యంలో మాలల ఆత్మీయ సమ్మేళన సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి గ్రేటర్ పరిధిలో ఉన్నటువంటి మాలలందరూ కూడా అధిక సంఖ్యలో వచ్చి విజయవంతం చేశారు. అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ అంశానికి వ్యతిరేకంగా మోడీ ఎస్సీ వర్గీకరణ అంశం మీద 11వ తారీఖు రోజు ప్రకటన చేస్తామని చెప్పిన విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. బీజేపీ పార్టీ కిషన్ రెడ్డి గారు ఈ దేశ ప్రధానమంత్రి మోడీ గారు యొక్క వైఖరిని విరమించుకోవాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల చేసి డిమాండ్ చేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. ఎస్సీ వర్గీకరణ అంశము రాజ్యాంగానికి విరుద్ధము. మరి రాజ్యాంగంలో ఎక్కడ కూడా రాయబడలేదు. ఎస్సీ వర్గీకరణ అంశం మీద గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును అన్ని రాజకీయ పార్టీలు ప్రధానంగా బీజేపీ పార్టీ గౌరవించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. షెడ్యూల్ కులాల్లో ఎవరైతే వెనుకబడ్డారో, ఏ కులమైతే వెనుకబడ్డదో వారి కోసం, వారి యొక్క అభివృద్ధి కోసం ప్రత్యేకమైన బడ్జెట్ను కేటాయించాలి. కానీ మరి దళితుల మధ్యలో, షెడ్యూల్ కులాల మధ్యలో విభేదాలు తీసుకొచ్చేసి మరి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కే వజ్రాయుధం. ప్రతి పౌరుడు ఓటు ఉందో లేదో చెక్ చేసుకోండి. మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి సూచన. జమ్మలమడుగు నియోజకవర్గంలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం నిర్వహణ, నాయకత్వం వహించిన తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చదిపిరాళ్ల భూపేష్ సుబ్బరామిరెడ్డి. చందుర్తి మండల గ్రామాల్లో ప్రచారం నిర్వహిస్తున్న బీఎస్పీ పార్టీ శ్రేణులు. ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గోలి మోహన్ గెలిపించాలని అభ్యర్థన. బీఆర్ఎస్ ప్రజలకు అండగా నిలిచిందన్న సనత్ నగర్ ఎమ్మెల్యే అభ్యర్థి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. కేసీఆర్తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని ఓటర్లకు హితవు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.